మా మా ఏమిటి మావయ్య ఇది? అన్నయ్య దుడుగ్గా మాట్లాడాడే అనుకో, పెద్దవాడివి, నువ్వైనా చూసి చూడనట్టు పోనివ్వకూడదు. వాడి దుడుకుతనానికి మా నాన్న కూడా మందలించాడు. వాడి తప్పుడు మర్చిపో మావ. ఇంతవరకు నువ్వు చేసిన సహాయంలో ఇదెంత చెప్పు? ఇంతప్పటి నుంచి నన్ను బిడ్డలాగా చూసుకున్నావే, నా దురదృష్టం కాకపోతే. బావా, అన్నయ్య మూలాన ఇంట్లో నాన్న వదిన ఎంతో కుమిలిపోతున్నారు. నన్ను చూసైనా నా కోసమైనా వాడిని క్షమించు మావా. నీకు తెలియదు సుబ్బులు, చిన్నదానివి, మా వ్యవహారాలు చాలా మించిపోయినాయి. లేదు మావా, ఇంకా మించిపోలేదు. ఇప్పటికి నీ చేతుల్లో ఉంది. నాకు ఒక్క భిక్ష పెట్టు మావా. లాభం లేదు, నా చేతుల్లో నుంచి ఎప్పుడో దాటిపోయింది. అంతేనా? వస్తా మావా, వస్తా. వస్తాను. ఊరుకోవే ఇచ్చిదాను. నేను ఎక్కడికి వెళ్తానే? ఏంట్రా పోలాయ్? పండక్కి డబ్బులేమి లేవురా. ఈ ఏడు నాకు పండగే లేదమ్మా. నేనందుకు రాలేదు. నేను పెడతారావమ్మా. అబ్బో, పెళ్లి కూతురు కానీ ఇప్పుడే వచ్చింది. వచ్చే మాఘమాసానికైనా దీని ముక్కు తాడు పోయకపోతే మనం బతకలేము. దీపావళి దీపావళి ఇంటింత ఆనంద దీపావళి, మా ఇంట మాణిక్య కలిగావళి దీపావళి దీపావళి.
దీపావళి 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 ఇంటింట ఆనంద దీపావళి ఇంటింట ఆనంద దీపావళి మా ఇంట శోకాంత తిమిరావళి మా ఇంట శోకాంత తిమిరావళి దీపావళి దీపావళి మతాబాల్ తళతళ కళా మరల మావాడలో మెరసేనా ఆనందము విరిసేనా మురిసేమా దీపావళి 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 ఇంటింట ఆనంద దీపావళి ఇంటింట ఆనంద దీపావళి మా ఇంట శోకాంత తిమిరావళి మా ఇంట శోకాంత తిమిరావళి దీపావళి దీపావళి ఎందుకమ్మా విచారం? కష్టాలు సుఖాలు మనుషులకు రాక మాకులకు వస్తాయా? ఈ రెంటిని సమానంగా చూడగలిగినప్పుడు మనిషికి మనశ్శాంతి ఉందమ్మా. చూడు, వీరుడు నీవు అంతా వెలుగునే చూశావు, ఈ ఏడు అంతా చీకటే చూస్తున్నావు. రేపు మళ్ళీ వెలుగు చూడనని మీరు కనుక్కోవాలి. ఏం మరదలా భలే హుషారు మీద ఉండవు. మరే బావా ఏరా ఇవాళ పూల రంగడయ్యావే. రావి చల్లగా చూడాలి కానీ రంగడు ఎప్పుడు పూల రంగడేనే. ఈ పరాస్కాలకి వెళ్ళారా వా ఇట్ట కూర్చోరా. కూర్చో. ఎన్నాళ్ళైనా ఇట్లాగే అరిచేతిలో వైకుంఠం చూపిస్తుండవుగా. వైకుంఠం కాదురా, స్వరంగం చూపిస్తా. కూకో, తేగలు తెస్తాను. తేగలు నా మొహమును. ఎంతో బొత్తిగా జరగట్లేదురా. 10 రూపాయలుంటే ఇచ్చుతరా? ఆగవే, రేపు తెల్లారదా కాదు. 10 రూపాయలేంది, 10 కావాలన్నా ఇస్తా. మాటలకి వెళ్ళారా, కోటలు దాటుతాయి. ఇవాళేంటి రేపు ఎక్కడ నుండి వస్తాయో. సున్నం రంగడి మాట అంటే మాటే. చూసుకో మరి, రేపు తెల్లారే తెలకి నిన్ను నిలువున నగల్లో ముంచేస్తానో లేదు. అబ్బో,
అది ఎట్టాగో కథ చెప్పకూడదు ఏంటి? చెప్పటం దేనికి? చేసి చూపిస్తాగా. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదు నువ్వు చెప్పడానికి. నమ్మకం లేక కాదే, ఏడన్నా నోరు జారిడ్చావా అంటే అమ్మతోడు నీ చెప్తానా? ఏముందే, ఇవాళ ఈ ఊరికి శంగయ్య సావుకారు, రేపటి నుంచి మనం. తెలిసిందా? ఇది అట్రా నువ్వు చెప్పేది? నువ్వు సావుకారు ఎట్టవుతావు పోరా. చెప్తారా? నిజమమ్మా, రంగడే సుధాగా చెప్పాడు నాతో. ఆడు దొమ్మరాలతో మాట్లాడటం కూడా నేను చూశా. పాపం చెంగయ్యకి ఈ ఊళ్ళో నా అనేవాళ్ళు లేరమ్మా. చచ్చినా కాలుకి తాడేసి ఇచ్చేవాళ్ళు లేకుండా చేసుకున్నాడు. నువ్వన్నా కథ చెప్పమ్మా నాయనకి. ఇవాళ మీరు ఆదుకోకపోతే ఆయన నాశనం అయిపోతాడు. వస్తాను. రాణి బాబుతో చెప్తావు కదా? అవును పాపం, చెంగయ్యకి ఊళ్ళో దిక్కెవరు? ఆయన ఇంట్లో దొంగలు పెడితే మాకేం వస్తుంది? నాన్నతో చెప్తాను, తప్పకుండా చెప్తాను. చెప్పను. ఎందుకు చెప్పాలి? ఆయన మా కుటుంబాన్ని నాశనం చేశాడు. ఆయన నాశనం కావాల్సింది. చెప్పను. ఇక్కడున్నావేం తల్లి? పొద్దుపోలే, పోయి పడుకో. నాన్న, ఏమ్మా? ఎక్కడికి పోతున్నా? ఎక్కడికి లేదే, కాసేపు ఆ బుర్రకథ వినొస్తాను. వద్దు నాన్న, నువ్వు ఇంట్లోనే ఉండు. నాకేమో భయంగా ఉంది. భయం ఎందుకే పిచ్చి తల్లి, ఇంట్లో వదినుందిగా, పోయి పడుకో.